అందానికి ఆమె నిలువెత్తు నిదర్శనం. నాట్యంలో ఆమెకున్న కళ అమోఘం. కళ్ళు చెదిరే డాన్సులకు ఆమె ప్రతిరూపం. నటనతో మెప్పించింది, నాట్యంతో అలరించింది. 2 దశాబ్దాల పాటు బాలీవుడ్ సినీ చరిత్రలో తిరుగులేని అగ్రనటిగా వెలుగొంది. డాన్సింగ్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న మాధురి దీక్షిత్ సినీ జీవిత విశేషాలే ఈనాటి మన చిత్రాలయ. బాలీవుడ్ లో ఎంతో మంది నటీమణులు ఉండొచ్చు, కానీ వాళ్ళందరిలో మాధురి దీక్షిత్ ప్రత్యేకం. అందరూ నటనతో అభిమానుల మనసు కొల్లగొడితే మాధురి మాత్రం తన డాన్స్లతో సినీ అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. కేవలం నాట్యంలోనే కాదు, అభినయంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు మాధురి. మాధురి దీక్షిత్ 1967 మే 15న శంకర్ స్నేహలతా దీక్షిత్ దంపతులకు ముంబైలో జన్మించారు. మరాఠీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మాధురి దీక్షిత్ అసలు పేరు మాధురి శంకర్ దీక్షిత్. ముంబై యూనివర్సిటీలో మాధురి తన విద్యను అభ్యసించారు. మైక్రోబయాలజిస్ట్ కావాలి అనేది ఈమె లక్ష్యం. చిన్ననాటి నుంచే మాధురి డాన్స్ పై ఇష్టాన్ని పెంచుకున్నారు. ఆమె ఇష్టాన్ని కాదనలేని తల్లిదండ్రులు మాధురికి కథక్ నాట్యంలో శిక్షణ ఇప్పించారు. ఓవైపు చదువులతో బిజీగా గడుపుతూనే మరోవైపు తనకిష్టమైన డాన్స్ కోసం కఠోరంగా శ్రమించేవారు మాధురి. 8 సంవత్సరాల పాటు కథక్ డాన్స్ ను నేర్చుకుని అందులో ప్రావీణ్యం సాధించారామె. చదువు పూర్తి చేసుకున్న తర్వాత సినిమాల్లోకి ప్రవేశించారు మాధురి. 27 ఏళ్ల క్రితం రాజశ్రీ బ్యానర్ లో వచ్చిన అబోధ్ సినిమాతో మాధురి బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు. హిరేన్ నాగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1984లో విడుదలైంది. ఈ సినిమా ఫ్లాప్ అయినా మాధురి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అబోధ్ తర్వాత మాధురికి ఆవారా బాప్, స్వాతి, మొహ్రే లాంటి కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ వచ్చాయి. పాత్ర చిన్నదే అయినా మాధురి మాత్రం తనకొచ్చిన ప్రతి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నారు. ఒడిదుడుకుల మధ్య సాగుతున్న మాధురి సినీ ప్రస్థానాన్ని ఒక్కసారిగా మార్చేసిన సినిమా తేజాబ్. ఈ సినిమాతోనే భారతీయ సినీ చరిత్రలో మాధురి శకం మొదలైందని చెప్పొచ్చు. మిస్టర్ ఇండియా వంటి సూపర్ సక్సెస్ తర్వాత అనిల్ కపూర్ నుంచి వచ్చిన మరో బ్లాక్ బస్టర్ తేజాబ్. అప్పటి వరకు చిన్న చిన్న క్యారెక్టర్స్ తో కెరీర్ నడిపిస్తోన్న మాధురికి తేజాబ్ లో మెయిన్ రోల్ దక్కింది. దాంతో తనలో ఉన్న అసలైన టాలెంట్ ని తేజాబ్ తో బాలీవుడ్ కి పరిచయం చేశారు మాధురి దీక్షిత్. అంతేకాదు, మాధురిలో మంచి నటే కాదు, అంతకు మించి మంచి డాన్సర్ కూడా ఉందని తెలిసేలా చేసిన సినిమా కూడా తేజాబే. ఈ సినిమాలో 1 2 3 అంటూ మాధురి వేసిన స్టెప్పులు ఇప్పటికీ ఎవర్గ్రీనే. తేజాబ్ సూపర్ సక్సెస్ కావడమే కాదు, మాధురి కెరీర్ లో బిగ్ బ్రేక్ ఇచ్చిన సినిమాగా నిలిచిపోయింది. అంతేకాదు, ఈ సినిమాలో నటనకు మాధురి తన కెరీర్ లో తొలిసారి
ఫిలింఫేర్ కు నామినేట్ అయింది. తేజాబ్ సక్సెస్ తో అప్పటి వరకు స్లోగా సాగిన మాధురి కెరీర్ ఒక్కసారిగా రాకెట్ స్పీడ్ ని అందుకుంది. ఇక అప్పటి నుంచి మాధురి కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. మాధురి కెరీర్ లో చెప్పుకోదగ్గ ఏడాది 1989. తేజాబ్ తో అప్పుడప్పుడే ఎదుగుతున్న మాధురిని ఈ ఏడాది స్టార్ హీరోయిన్ గా మార్చేసింది. కేవలం ఒక్క ఏడాదిలోనే 9 సినిమాల్లో నటించారు మాధురి దీక్షిత్. అందులో 4 సినిమాలు ఆ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. తేజాబ్ లో అనిల్ కపూర్ కు జోడీగా సూపర్ హిట్ కొట్టిన మాధురి 80వ దశకం చివర్లో రామ్ లఖన్, పరిందా వంటి సినిమాలతో తమది హిట్ కాంబినేషన్ అని మరోసారి నిరూపించుకుంది. ఇక అదే ఏడాది మిథున్ చక్రవర్తితో జోడీ కట్టిన ప్రేమ్ ప్రతిజ్ఞ, సన్నీ డియోల్ మల్టీస్టారర్ త్రిదేవ్ వంటి సినిమాలు మాధురిని టాప్ హీరోయిన్ గా మార్చేశాయి. ప్రేమ్ ప్రతిజ్ఞలోని నటనకు రెండోసారి ఫిలింఫేర్ అవార్డుకి నామినేట్ అయ్యారు మాధురి.